ఈ ఎండ దెబ్బకి ఈ వాటర్ బాటిల్ బండ్లు మొత్తం నా ముందల నుంచే పోతూ ఉంటాయి. నాకు అసలుకి ఎండకి దాహం అవుతా ఉంది. నా పక్కన ఎక్కడైనా షాపులు ఉంటే వాటర్ బాటిల్ తీసుకుందామని చూస్తూ ఉన్నా. టైంలో సడన్ గా ఎదురుగా వచ్చింది. ఈ బండిని చూస్తుంటే నాకేమో చేతులు దురదపడుతూ ఉన్నాయి. ఒక కట్టని సైడ్ చేస్తే వన్ డే మొత్తం ఫుల్ తాకుండా హాయిగా రైడ్స్ చేసుకోవచ్చు. కానీ తీసేటప్పుడు బై మిస్టేక్ నా కర్మగాలి ఆటో అతను చూస్తే తర్వాత కూడా అంతే అరుదైన రైడ్ పడింది. కస్టమర్ కి అయితే మళ్ళీ లంచ్ బాక్స్ ఇవ్వాలంట. ఇది 19 రైడ్. నాకేదైనా డెలివరీ ఇవ్వాలంటే తీసుకెళ్లి ఇవ్వ బుద్ధి కాదు. లొకేషన్ దగ్గర పోయినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయరు. మళ్ళీ పైకి వచ్చి ఇచ్చిపో అంటారు. కానీ తీసుకెళ్ళక తప్పదు. మళ్ళీ రైడ్ క్యాన్సిల్ చేస్తే టైం వేస్ట్, మళ్ళీ పెట్రోల్ లాసు. ఏమైంది? రైస్ మాకు సంబంధం లేదు. మేము ర్యాపిడో వాళ్ళకి రెస్టారెంట్ వాళ్ళు ఫోన్ చేసి అడగండి. నేను డెలివరీ చేయడం వరకే. ఆ పార్సల్ ఏమో రెస్టారెంట్ వాళ్ళు పంపించారు. నేనేమో తీసుకెళ్ళి ఇచ్చా. దాంట్లో ఏమో రైస్ లేదు. ఆ కస్టమర్ ఏమో నా ముఖం చూసి నువ్వే తిన్నావు అనుకుంటా, నేను నీకు డబ్బులు ఇవ్వను అంటూ ఉన్నాడు. నేనేమో ఆ రెస్టారెంట్ వాళ్ళకి ఫోన్ చేసి అడగండి రైస్ వేసారో వేయలేదు. ఆ రైస్ నేను తినలేదురా బాబు అని చెప్పినా కూడా నా మాట వినడం లేదు. ఈ కష్టం ఏ రైడర్కి రాకూడదు.